या संप्रदायकर्तृ ऋषिभ्यो महद्यो नमो। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనం జరుపుకునేటటువంటి కార్యక్రమం గీతా జ్ఞానయజ్ఞ ఆంతర్యగ కార్యక్రమం. ఆంతర్యాగం అంటే లోపలికి చేసేది అని అర్థం. చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మరి భగవద్గీత ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్తున్నాం. మనం దేవుడంటే ఏమిటి అనేటువంటిది భగవద్గీతలో దేవుణ్ణి బయట చెప్పలేదు, బయట ఉన్నటువంటి వానిగా చెప్పలేదు. దేవుడంటే చైతన్య స్వరూపం, నామరూపరహితమైనటువంటి నిరాకార స్వరూపం దేవుడు. సహకారంతో లేక ఆకారంతో దేవుడు ఉన్నాడు అనుకోండి, దానికి కొలత ఉంటుంది, పరిధి ఉంటుంది, పరిమితి ఉంటుంది, రావడము పోవడము. ఆకారం ఉన్నది అన్నారు అనుకోండి, జన్మించాలి. దేవుడికి జనన మరణాలు లేవు, సావు పుట్టుకలు లేవు. అటువంటి విషయాన్ని భగవద్గీత ఖండించి కడకంతా బోధించింది. భగవద్గీతకి స్వరూపోపనిషత్తు, వేదోపనిషత్తులను ప్రమాణంగా తీసుకుని ప్రతిసారి అధ్యయించేవారు అంటుంటారు శ్రీమద్ భగవద్గీత సోపనిషత్తు, బ్రహ్మ విద్యాయం, యోగశాస్త్రం, 3 విషయాదులను తీసుకుని బోధిస్తున్నాడు. ఏంటి 3? ఒకటి ఉపనిషత్తు, ఇంకొకటి బ్రహ్మ విద్య అంటే బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు. బ్రహ్మసూత్రాలని, యోగ శాస్త్రాలని దర్శనాలు అంటారు. ఉపనిషత్తులను వేదాలు అంటారు. అంటే వేదాలలో చెప్పినటువంటి ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలని, యోగ సూత్రాలని వాటి యొక్క సారాంశాన్ని తీసుకుని భగవద్గీతలో చెప్పడం జరిగింది. నిన్న చెప్పుకున్న ఒక శ్లోకాన్ని 2వ అధ్యాయం 12వ శ్లోకం. ఏంటి ఆ శ్లోకం యొక్క సారాంశము? మరొకసారి గుర్తు చేసుకుని ఇంకో శ్లోకంలోకి వెళ్దాం. నెత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపం నచైవ న భవిష్యామ శరీవేవయ మతపరం. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, నీవు గాని నేను గాని ఇక్కడ ఉన్నటువంటి రాజులు గాని ఇప్పటి వరకు పోవటం లేదు, రావడం లేదు, అందరం కూడా శాశ్వతులమే అంటున్నాడు. ఇప్పుడు మనందరం ఉన్నాం అనుకోండి, మనందరము శాశ్వతమే. నత్వేవాహం జాతునాశం అంటే ఒకనొకప్పుడు లేకపోవటం అన్నది లేదు. మరి అందరూ మరణిస్తున్నారు కదండి, యుద్ధంలో అందరూ చనిపోయారా? ఈయనేమంటున్నాడు, నీవు గాని నేను గాని ఇక్కడ ఉన్నటువంటి జనాలు, రాజులు గాని వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఉండేవాళ్లే. ఏ భావంతో చెప్పాడండి ఆ మాట? శరీర భావంతో అయితే నిజం కాదు కదా. శరీరం పుట్టిన తర్వాత నుంచే ఉన్నాడు అంటాం. ఆ శరీరాన్ని చాలించేస్తే అవతారం చాలించేసాడండి, లేదా చనిపోయాడండి, వెళ్ళిపోయాడండి అంటాం. అంటే వచ్చింది వెళ్ళిపోయింది వేరు, ఆ వచ్చింది వెళ్ళిపోయిన దాంట్లో ఉన్నవాడు వేరు. 2 వ్యవస్థలు ఉన్నాయి.
వెళ్ళిపోయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆకారం లేదు. వచ్చింది ఏదైతే ఉందో దానికి ఆకారం ఉంది, దానికి ఒక పేరు ఉంది, దాన్నే నామరూపాలు అంటారు. మరి ఆ పోయినటువంటి వాడు మనకు తెలియటం లేదు కనుక నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువునే మనం ఆరాధన చేస్తాం, పూజ చేస్తున్నాం, వేరే వేరే విధానంలో చేస్తున్నాం. ఎవరిని చేస్తున్నట్టు? ఒరిజినల్గా ఉన్న వస్తువు ఏదో దాన్ని మనం ఆరాధించటం లేదు, దీన్ని ఆరాధించడం. అంటే అరటిపండు తొక్క, అరటిపండు వేరు తొక్క వేరు కదా. అట్టి మాదిరిగా గుజ్జేది, గుజ్జు ఆత్మ, దేవుడు. అంచేత రాజులలోనూ లేక అక్కడ ఉన్నటువంటి అర్జునుడిలోనూ లేదా కృష్ణుడిలోనూ ఒకే వస్తువు ఉందని చెప్తున్నాడు అతను. ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం కదా, ఇప్పుడు మన అందరిలోనే ఉన్నటువంటి ఆ స్వరూపమే ఆత్మ. దాన్నే అయమాత్మ గుడాకేశ అన్నాడు. నేను అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాలనే నేను అన్నాడు. అంటే దాన్ని మనం తెలుసుకోలేదు, దేహమే నేను అనుకుంటున్నాం. ఆ దేహం అనుకోవడం వల్ల, ఆ దేహంతో కర్మలు చేయడం వల్ల, కర్మలు చేస్తే ఆ కర్మకు ఫలితం ఏర్పడి ఆ ఫలాన్ని అనిపించడానికి ఏమవుతుంది? శరీరం పోతే దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. శరీరం పోయింది, మళ్ళీ వచ్చింది. శరీరం ఎలా పోతుందో కూడా చెప్తున్నాడు. దేహినోస్మిన్ యదా దేహే, శరీరం ఎలాగైతే వచ్చిందో అట్టి మాదిరిగానే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, మరణము, సదా దేహాంతర ప్రాప్తి. ఈ శరీరం పోయాక మళ్ళీ ఇంకో దేహం వస్తుంది. ఇప్పటికి మన అందరం ఎన్ని శరీరాలు, ఎన్ని లక్షల కోట్ల మీద శరీరాలు ధరించాం. అయినా సరే మనకి బుద్ధి రావటం లేదు, జ్ఞానం రావడం లేదు. ఎందుకని? ఉపాధి మీద ఉన్న దృష్టి స్వరూపం మీద లేదు. ఉపాధినే పట్టుకున్నాం మనం. ఉపాధిని పట్టుకుని కర్మలు చేస్తాం. అది అవ్వదు. కర్మలు చేసాం, అనిపించాం, అయిపోయింది. మళ్ళీ చేసిన కర్మఫలాన్ని అనిపించడం, మళ్ళీ ఇంకో కొత్త శరీరం వస్తుంది, దాంతో చేస్తుంటాం. ఇలాగ ఎంతకాలం? 84 లక్షల రకాల జీవరాశి. బుద్ధి కలిగినటువంటి జీవి మనిషి ఒక్కటే, మిగతా జీవులకి బుద్ధి లేదు. ఒక్క మనిషికి మాత్రమే బుద్ధిజీవి అన్నాడు. అటువంటి బుద్ధిజీవి బుద్ధిని కలిగి ఉండి కూడా ఎవడైతే ఉపయోగించుకోలేదో వాడు కూడా చెప్పాడు ఉత్తర గీతలో, ఆహార నిద్ర భయమైదున అని సామాన్యమేత పశువురు నరాణం నరాణామధికో విశేషో జ్ఞానేన హీన పశుభిశ్రమాన. ఈ రకంగా తన స్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా కేవలం భౌతిక రూపాన్నే తన స్వరూపం అనుకుని ఎంతవరకు ఉంటాడో అంతవరకు అజ్ఞానం నశించదు. ఆ అజ్ఞానంతో చేసినటువంటి కర్మలు ఏం చేస్తాయో, ఎలా చేస్తాయో ఈ 2వ అధ్యాయంలో 49వ శ్లోకంలో వివరంగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం. దూరేణ హవరం కర్మ బుద్ధియోగ ధనంజయ. బుద్ధి ఉండి ఆ బుద్ధిని ఉపయోగించుకోవటం లేదు. బుద్ధి ఉంది అతనికి, బుద్ధిని ఉపయోగించడం లేదు. ఏమవుతుంది? బుద్ధిని ఉపయోగించకపోతే మళ్ళీ జన్మలోకి పోతాడు అంతే. ఆహార నిద్ర భయమైదున అని సామాన్యమైతే పశువులనరను. మనకు ఒక్కరికే కాదు అవసరాలు, అన్ని జీవులకి అవసరాలు ఉన్నాయి. కానీ బుద్ధి ఉపయోగించకపోతే చూడండి, దూరేణ హవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ. చదువుకొని ఇంటికి వెళ్ళి 49వ శ్లోకం 2వ అధ్యాయం ఏమంటున్నాడు? దూరేణ హవరం కర్మ. ఇప్పుడు కర్మ అంటేటి పని. కర్మను ఎలా చేస్తాం? కర్మ చెయ్యాలంటే ఇప్పుడు పాదయాత్రలు చెయ్యాలండి, ఏం కావాలి? కాళ్ళు కావాలి. ప్రదక్షిణ చెయ్యాలి, కాళ్ళు కావాలి. భజన చేయాలంటేనో చేతులు కావాలి. పాడాలంటేనో, మంత్రాలు చదవాలంటేనో వాక్కు కావాలి. అంటే వాక్కు, పాణి, పాద, ఉపస్థ, పాయువులు కర్మేంద్రియాలు అంటారు. మరొకసారి చూడండి, వాక్కు అంటే మాట్లాడేది, పాణి అంటే చేతులు, పాదాలంటే కాళ్ళు. అలాగా స్త్రీ పురుష సాంగత్యం, మలమూత్ర విసర్జన,
ఇవన్నీ కర్మేంద్రియాలు. ఈ పనులు ఎలా ఈ ఇంద్రియాలతో చేసేటటువంటి పనులకి కర్మ అని పేరు. చేతులతో చేసినా, కాళ్ళుతోడు చేసినా, వాక్కుతోడు చేసినా కర్మ అని పేరు. మనం ఎప్పుడు దాకా ఈ కర్మలు చేస్తుంటాం? దూరేణ ఎవరం కర్మ యోగ ధనంజయ. ఎంతవరకు ఈ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తూ ఉంటాడో దేవుడికి దూరంగా గంటెత్తుంటాడు. ఏం చెయ్యాలి? బుద్ధిని ఉపయోగించడం లేదు. నీకు బుద్ధి ఉంది, తెలివినిచ్చాడు, ఉపయోగించవు. విచారణ లేదు, ఆలోచన లేదు. దేవుడు అంటే ఏమిటి? దేవుడు ఎక్కడున్నాడో? దేవుడు పుడతాడా, చనిపోతాడా, వస్తాడా, పోతాడా? ఏంటి ఆలోచన లేదు. దేవుడు సర్వవ్యాపి, సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ. దేవుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, తావు పుట్టుకు లేనటువంటి వాడు, నామరూపాలు లేనటువంటి వాడు. చదువుతున్నాం అన్ని కూడా, అయినా సరే దేవుణ్ణి గుర్తించలేకపోతున్నాం. మళ్ళీ ఆ దేవుణ్ణి పొందడం కోసం కర్మలే చేస్తున్నాం. ఎంతవరకు నువ్వు కర్మలు చేస్తావో అంతవరకు దూరేణ ఎవరం కర్మ. దూరంగా పెట్టేస్తుంటాడు, దూరం అయిపోతుంటాడు. ఎవరికి దూరం అవుతాడు? దేవుడికి దూరం అవుతాడు. కానీ కర్మ ఏర్పడుతుంది కదా, కర్మకి ఫలితం ఏర్పడుతుంది కదా. ఆ ఫలితాన్ని అనిపించడానికో మళ్ళీ జన్మ ఏర్పడుతుంది. నీకు స్వర్గం రావచ్చు, లేదా మంచి జన్మ రావచ్చు, కానీ కర్మ ఫలాన్ని నుంచి తప్పించుకోవడం నీ వల్ల అవ్వదు. ఇక్కడ మనందరూ సమావేశం దేనికయ్యాం? కర్మ చేయడానిక, కర్మఫలాన్ని అనిపించడానిక, జన్మరాహిత్యం చేసుకోవడం కోసం, ముక్తిని పొందడం కోసం. ముక్తి, మోక్షము, పరమపదము, కైవల్యము అనేటి పదాలు ఎప్పుడన్నా విన్నారా మీరు? మోక్షం పొందాలి, పరమపదం పొందాలి, కైవల్యం చేరాలి. అలా మోక్షంలోకి వెళ్ళినటువంటి వాడికి జన్మరాహిత్యం అవుతుంది. మళ్ళీ జన్మించడు. జన్మించకపోవటం అంటే జీవుడు ఏమైనట్టు? జీవుడు దేవుడు రెండు కలిసిపోతారు. ఏ మార్గంలో? కర్మయోగంలో జీవుడు దేవుళ్ళు కలవడం. ఎందుకని? జీవుడు జీవుడిగా ఉన్నాడు, దేవుడు దేవుడిగా ఉన్నాడు. అప్పుడు జీవుడు కర్మ చేస్తున్నాడు, జీవుడు చేసేటటువంటి కర్మకి ఆ దేవుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. కర్మణ్యవాధికారైతే మా ఫలేషు కదాచ. అంటే అందరికీ ఒకే రకంగా సమానంగా ఫలితం ఇవ్వడు. ఎవరెవరు ఎంత కర్మ చేశారో అంతంత ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ దాకా పాదయాత్రలు చేసి కాశీ వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళలేనోడికి ఆ వెళ్ళినోడికి ఒకటే ఫలితం ఉండదు. వెళ్ళినోడికి ఫలితం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఫలితం ఏం ఫలితం? అది ఎంత ఫలితం? ఎలాంటి ఫలితం? కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచ. పుణ్యం వస్తుంది, దాన్ని అనిపించడానికి జన్మ. అంటే ఇలా జనన మరణాలు పాలవుతూ చచ్చు చావు పుట్టుకులతో కూడుకున్నాడు అనుకోండి, దేవుడికి దూరం అవుతున్నాడు కదండి. దేవుడికి దగ్గర అవుతే ఏం పోతే? దేవుడికి దగ్గర అవుతే ఏం పోతే? దేవుడికి దగ్గర అవి కోది దుఃఖం పోతే, బాధ పోతే, భయం పోతే. దేవుడికి దగ్గర అయ్యి కోది బాధ భయము పోయి జీవుడు దేవుడైపోతాడు. జీవుడికి దేవుడికి ఇంక భేదం ఉండదు, ఇద్దరు ఒకటైపోతారు. దేవుడికి ఏమి లేదు, సావు లేదు, పుట్టుకు లేదు. చూడండి చెప్తున్నారు, బుద్ధో శరణమన్విచ్చ. భగవంతుడు మనకి బుద్ధిని ఇచ్చాడు కదా, నువ్వు ఆ బుద్ధిని ఎందుకు ఉపయోగించడం లేదు అని అడుగుతున్నాడు. బుద్ధో శరణమన్విచ్చ. దేనిని శరణ వేడమంటున్నాడు? నీ బుద్ధిని మేలుకొల్పు, నీ బుద్ధితోటి విచారణ చెయ్యి. బుద్ధో శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. చూడండి, కృపణుడు అంటే ఎవడు? కృపణుడు, వీడికి కృతజ్ఞత లేదురా, ఎంత ఉపకారం చేసామంటుంటారు కదా. ఉపకారం చేసినటువంటి వాడిని ఉపకారం చేసేయడన్న మాట కూడా తలపులోకి లేకుండా మర్చిపోతాడు అన్నమాట. భగవంతుడు మనకి బుద్ధిని ఇస్తే మనకి కృపణత్వం, మనకి బుద్ధి లేదు. దేవుడు మనకి బ్రహ్మాండమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తే దాన్ని ఉపయోగించుకోవడం చేతగాక కృపణుడు అయిపోయాడు అతను. కృపణత్వ ఫలహేతవ. ఫలం అంటే ఇంద్రియాలతోటి పనులు చేసి ఫలాన్ని ఆశించడానికి ఫలహేతవ.
కర్మలు చేస్తే ఏం ఏర్పడుతుంది? హేతు అంటే ఏంటండి? హేతు అంటే ఖచ్చితంగా మనం ఏ కర్మ చేసినా సరే దానికి ఫలం ఏర్పడుతుంది. ఫలాన్ని ఆశించి ఫలాన్ని పొందుట కొరకు, అంటే మంచి జన్మ రావడం కోసమో, లేదా స్వర్గం రావడం కోసమో, లేదా ఇంకోటో ఫలాన్ని ఆశించి చేసేటటువంటి కర్మ ఫలహేతువ. అంటే కృపణ ఫలహేతువ. ఫలాన్ని ఆశించి చేసేటటువంటి వాడు కృపణుడు. అంటే మూర్ఖుడు అనలేదులేండి, కృపణుడు అన్నాడు. అంటే చేసిన మేలును మర్చిపోయేవాడు అని అర్థం. భగవంతుడు మనకి బుద్ధి బలాన్ని ఇస్తే ఆ బుద్ధి బలాన్ని ఉపయోగించుకోకుండా భగవంతుడినే మర్చిపోయాం. భగవంతుని మర్చిపోవటం ఏంటండి బాబు? మేము 24 గంటలు దేవుడా 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 అని ఎత్తుకోవడం, ప్రార్థన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అంటున్నారు కదండి. ఏమని చెప్పాడు ఇక్కడ? దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధో శరణం అన్విచ్య కృపణా ఫలహేతవ. బుద్ధి యోగము అంటే అంతర్ముఖ బుద్ధితో జీవుడు దేవుళ్ళలో కలవడానికి సంబంధించినటువంటి బుద్ధి యోగాన్ని ఆచరించమంటారు. అంటే దీనికి బుద్ధి యోగం అని పేరు. దేనికి? ఇప్పుడు మనం కూర్చుని సాధన చేస్తున్నాం కదా, దానికి ఏం పేరండి? బుద్ధి యోగం అని చెప్పాడు ఈయన. అంటే సాధన చేసే వాళ్ళందరికీ బుద్ధి ఉందన్నమాట. ఏంటి? సాధన చేయలేనటువంటి వాళ్ళందరికీ బుద్ధి లేదు, వాళ్ళందరూ కప్పండులు. సాధన చేసేటటువంటి వాళ్ళకు బుద్ధి ఉంది. బుద్ధి యోగ ధనంజయ. బుద్ధిని మేలుకొలిపి బుద్ధి ద్వారా విషయాన్ని తెలుసుకుని లోపలికి వెళ్ళి జీవుణ్ణి దేవుడుగా మార్చడానికి చేసే ప్రయత్నం బుద్ధి యోగము. యోగి, యోగి అంటే కలిపాడు అనమాట, జీవుణ్ణి దేవుణ్ణి కలుపుతున్నాడు. ఈ రకంగా యోగస్థ కురు కర్మాణే సంగం తెక్వా ధనంజయ. ఫలితాన్ని ఆశించుకున్నాయన, ఫలితాన్ని ఆశించకుండగా యోగస్థ కురు కర్మాణి, నిరంతరము యోగాన్ని ఆశ్రయించు, బుద్ధి యోగాన్ని ఆశ్రయించు. సంగం తెక్వా ధనంజయ. బయట కర్మలు చేయాలంటే ఖచ్చితంగా ఫలాన్ని ఆశించాలి. అలాగని చెప్పేసి మనం ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు కూర్చోమని చెప్పడం లేదు. జీవించడానికి చెయ్యి, ఆశించుకో. సిద్ధ్యో సమోభత్వ. మీరు చెప్పినట్టుగా మేము సాధన చేసామండి, రోజు 10 నిమిషాలు పోకుండా కూర్చున్నాం, లేదా 3 రోజులు 4 రోజులు కూర్చున్నాం, మాకేం కనిపించలేదు, అందుకని నేను వదిలేసానండి, నేను మళ్ళీ పూజల్లోకి వెళ్ళిపోయానండి, లేకపోతే ఏదో ప్రార్థనలోకి వెళ్ళిపోయానండి అన్నాడు అనుకోండి. ఏమంటున్నాడు? సిద్ధ్య అసిద్ధ్యో సమోభత్వ. వెంటనే సిద్ధించేది. ఏది సిద్ధించడం ఏంటి? జీవుడు దేవుళ్ళో కలవాలంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి, వేల యుగాల నుంచి వాళ్ళంత కర్మ చేసి పామేసుకుని వచ్చాడు అతను. అనేక జన్మలు ఎత్తాడు. అలాంటి వెంటనే వచ్చాడు కదా, రా వచ్చే బాబు అని చెప్పేసి జీవుడిని దేవుళ్ళు కలిపేసుకుంటాడు. టైం పడదు. కలిపేసుకుంటే సిద్ధించినట్టు. ఎలా సిద్ధించినట్టు? సిద్ధ్యో సమోభత్వ. నువ్వు యోగాన్ని వదిలిపెట్టుకో. సమోభత్వ, సమత్వం యోగోషితే. సిద్ధించింది అనుకోండి, నాకు సిద్ధించింది, వీళ్ళెవడో నా దగ్గర సరిపోరు, నేను గొప్పవాడిని అయిపోయినట్టు. సిద్ధించలేదనుకోండి, నాకు సిద్ధించడం లేదండి, నేను అనర్హుడినండి, నన్ను దేవుడు బాగా చూస్తలేదు అని చెప్పి దేవుడికి నా మీద కోపం ఉంది, అందుకని నేను ఈ మతాన్ని వదిలేసేసి నేను ఇంకో మతంలోకి పోతానంట. జ్ఞాన మార్గాన్ని వదిలేసి వేరే ఎక్కడెక్కడికో పోయారంటే విషయం స్పష్టంగా తెలియకపోవటమే ఎన్నిటికీ కూడా కారణం. బుద్ధియుక్తో జహాతీహ ఉభౌ శుక్ర దుష్కృతే. 50వ శ్లోకం ఏంటండి? బుద్ధియుక్తో. బుద్ధి అంటే జ్ఞానం, యుక్తి అంటేనా ఉపాయం. ఆలోచించి జీవుడు దేవుడు ఎలాగవుతాడు ఆ యుక్తి తెలియాలి. బుద్ధియుక్తో యహాతేహ ఉభో సుకృత దుష్కృతి. ఈ రకంగా బుద్ధి యోగాన్ని అవలంబించి సిద్ధి అసిద్ధి అనేటటువంటిది చూడకుండా ఎవడైతే సాధన చేస్తుంటాడో అటువంటి వాడికి యహాతేహ ఉభో అంటే 2. ఏంటా 2? సుకృతము దుష్కృతము.
కర్మ మనకి రెండు ఫలాలు, సుకృతము దుష్కృతం. పుణ్యకర్మకే సుకృతం, పాపకర్మకే దుష్కృతం. ఏదైనా సరే బంధించదు. మనిషికి మోక్షం రావాలంటే పుణ్యకర్మ కూడా ఉండకూడదు, పుణ్యకర్మ యొక్క ఫలం కూడా ఉండకూడదు, పాపకర్మ ఫలం ఉండకూడదు, పుణ్యకర్మ ఫలం కూడా ఉండకూడదు. రెండు రకాల కర్మ ఫలాలు వదిలెత్తేనే మోక్షం పొందుతాడు. మళ్ళీ పుణ్యకర్మ ఉండి పాపకర్మ నశించింది అనుకోండి, ఆ పుణ్యకర్మ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ వస్తారు. అలాంటి జన్మ మంచి ఈ లోకంలో మంచి ఏ రాజుగారి గడుపునో ఏ జమీందారు గడుపునో పుట్టిస్తాడు, లేకపోతే ఏ దేవలోకంలో ఏదో దేవేంద్రుడు పదవి, ఇంకా ఇంకా గొప్ప గొప్పదో. అంచేత ఏ కర్మ ఉండకుండా ఉభో అంటే రెండు రకాల సుకృత దుష్కృతాల్లో కూడా జహాతిహ వదులుపోవాలి అంటే బుద్ధి యోగాన్ని అనుసరించుకుంటాడు. అంటే ఇప్పుడు మన సాధన మార్గంలో పుణ్య పాప కర్మలు దగ్ధమైపోతాయి. ఎప్పుడైతే కర్మ నశించిందో, కర్మ లేదో, పరిశుద్ధం అయిపోయాడో అటువంటి వాడిని జీవుడు దేవుడు కలుపు. అందుకని ఆ కారణం చేత తస్మాత్ యోగాయ యుజ్యస్య, అందుచేత మిమ్మల్ని యోగం చేయండి అని చెప్పడానికి కారణం. తస్మాత్ అంటే ఆ కారణం చేత, ఏ కారణం చేత పాపపుణ్య కర్మ ఫలాలు హరించిపోయి జీవుడు దేవుళ్ళలో కలిసిపోయేటటువంటి సీక్రెట్ ఈ యోగ సాధనలో ఉంది, యోగ మార్గంలో ఉంది. అంటే తస్మాత్ యోగ అయోధ్యసి, యోగ కర్మసు కౌశలం. కౌశలం అంటే ఉపాయం, సులభం. అందుకని నువ్వు నిరంతరము దీని గురించి ఆలోచించు, ఇంకా సులువులు కనిపెట్టు. ఇంకా జీవుడు దేవుళ్ళలో వెళ్ళడానికి ఏ అడ్డగింతున్నాయో, ఏమేమి అడ్డు పెడుతున్నాయో అన్నీ కూడా తెలుసుకుని వదిలించుకోవడానికి చూడు. కర్మసు కౌశలం. ఈ కర్మయోగంలో ఉన్నటువంటి కౌశలం, నేర్పరితనం, సులువు. సాధనలో కూర్చున్నాం, ఏదో అలా కూర్చున్నాం లేదని చెప్పి అలా గుణపట్లు పడిపోవడమో లేదా ఏదో అలా ఊహించుకోవడమో జరిగింది అనుకోండి, అక్కడేమీ లేదు, కౌశలం లేదు, మెలకం లేదు. అంచేది సాధన చెయ్యి అన్నాడు. అంటే ఏదో చెయ్యమన్నారు కదా, ఎలా కూర్చుంటే ఏం పోయింది, అది అలాగే కోటకు చేరబడి నాలుగు కాలం చేసి చాలా మంది కనపడుతున్నారు అలాగా. అది సాధన చెప్పలేదు ఈయన. కోటకు చేరబడి పాలు చేరబడి ఎక్కువ బాట్లు పడిపోయి చూస్తుంటాను నేను. అందరూ 10 నిమిషాలు కూర్చోబెడితే ఆ 10 నిమిషాల్లోని ఊగెత్తుంటారు. ఒక్కొక్కరు కునిపాట్లు వచ్చేస్తుంటే, ఆగిలింపులు వచ్చేస్తుంటే. అంటే అక్కడ ఏం లేదు, మెలకు లేదు, కౌశలం లేదు, జాగ్రత్త తీసుకోవటం లేదు. అలా జాగ్రత్త తీసుకోలేనిటువంటి వాడికి ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే చింతించండి. అతను దేని మీద గంటేస్తున్నాడు, నేను సాధన చేస్తున్నానో చింతించలేదు అంటాడు. కానీ అతను ఎలా సాధన చేస్తున్నాడు అనేది దాన్ని చూపించలేదు ఇక్కడ. ఇది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కౌశలం, నార్పరితనం, మెలకువ. దీన్ని ఎలాగోలాగా ఏదో చేసేయడానికి పెట్టి దీన్ని వదిలి చేసి నాకేం చింతించలేదని మళ్ళీ వేరే వేరే కర్మకాండలోకి వెళ్ళిపోతాడు. కర్మకాండకే ఒక ఫలితం ఉంటుంది, ఉపాసనకాండకే ఒక ఫలితం ఉంటుంది. బుద్ధి బలాన్ని లేనటువంటి వాళ్ళ కోసం ప్రతిమ పరికల్పిత వేదం చెప్తుంది. ఎవరి కోసం? ఎందుకంటే వాళ్ళని కూడా చేర్చుకోవాలి కదా భగవంతుడి మతంలోకి. ఆ బుద్ధి వికసించడం లేదు, తెలివి లేదు. అంటే ఏదో రకంగా దేవుడు ఉన్నాడో, దేవుడు నీకు ఉపకారం చేస్తాడో, దేవుడిని ప్రార్థించుకో, ఆరాధించుకో, ఉపాసన చెయ్యి అని చెప్పేసి అంటే అంచెలంచెలుగా పూజ కోటి సమం స్తోత్రం. పూజలు చేస్తాడు, కోటి పూజలు చెయ్యాలి. కోటి పూజలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక స్తోత్రంతో. స్తోత్రం అంటే స్తుతి, అంటే దేవుడిని పొగటం. ఒకసారి ఆలోచించండి, దేవుడిని పొగిడితే నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, నువ్వు సూర్యుడు అంటే పొంగిపోతాడా? మనం పొంగిపోతాం. నువ్వు చాలా బలవంతుడు, నువ్వు భీముడు, రాముడు అంటుంటే నిజమే కావాల్సింది మనం మైమరిచిపోతాం. కానీ దేవుడు మైమరిచిపోతాడా? కానీ స్తుతి వల్ల కూడా పుణ్యం వస్తుందండి. దేవుడు వాక్యాన్ని మనం నోటితోటి స్తుతించడం కదా. అలా పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప. స్తోత్రం కంటే జపం ఇంకా ఎక్కువ బలం. అంటే భగవన్ నామాన్ని దేన్నో దాన్ని తీసుకుని జపించడం. ఆ జపం మళ్ళీ వార్షికం, గట్టిగా అందరికి వినబడేలాగా చదవటం. అందరికి వినబడే దానికి లాంటి 100 సార్లు చదివిన దానికి లోపల కొనుక్కుంటూ చదివితే, ఒక్కసారి చదివితే 100 సార్లు చదివిన ఫలితం వస్తుంది.
దానికంటే గొనుక్కోకుండా లోపలే మనసులో అనుకుంటే దానికి ఇంకా ఎక్కువ బలం. జపకోటి సమం ధ్యానం ఎలా తీసుకొచ్చారు? తెలివి తక్కువ వాళ్ళందరినీ సమావేశపరిచి ముందు పూజలు చేసుకోమన్నారు. దేవుడికి ఒక ఆకారం కల్పించి ఇంకా ఇలా చేసుకో అలా చేసుకొని చెప్పి చూపించారు. కోటి పూజలు, స్తోత్రాలు, పారాయణలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు తిన్నగా తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? ధ్యానంలోకి తీసుకొచ్చారు. ధ్యానంలో ఏమవుతుంది? పూజ అయిపోయింది, ఎన్నిసార్లు అనుకోవాలి అన్నిసార్లు అనేసుకుంటాం, గబగబా లేచిపోతాం. ధ్యానంలో అలా లేకడం కదా. ధ్యాన యోగ సమూలయ. ధ్యానంలో జీవుడు లయమైపోతాడు. లేకటం కుదరదు. ఎవడన్నా కేకేసాడు అనుకోండి, వెంటనే లెగిసాడు అనుకోండి, పడిపోతారు. ఒక గంట కూర్చున్నారనుకోండి, అలా ఏకాగ్రత అయిపోయింది. కేకేసాడు కదని చెప్పి వస్తుందని చెప్పి కావాలి అనండి, నోరు పెగలదు. మీకు సాక్ష్యం మీరే చూసుకోండి. కావాలంటే ఇక్కడ సాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వెంటనే మాట్లాడలేడు, వెంటనే కళ్ళు ఎప్పలేడు, చూరిపోతాడు, పడిపోతాడు. పడిపోతే దెబ్బలు గడ్డ తగులుతాయి. కొట్టి నాలుగు తగిలినోడు కూడా ఉన్నారు. ఏదో శబ్దం వినబడింది, ఎవరో వచ్చారు కేకేశారు. దీన్ని సాధనలో కూర్చున్నటువంటి వాడిని వెంటనే కంగారు పెట్టి లేపకూడదు. ఏమవుతున్నాయి? ఒక్కొక్కటి లైవ్ అయిపోతుంటాయి. ధ్యాన యోగ సమూలయ. ఇవన్నీ కోటి చేస్తే ఏ ఫలితం లయం అవ్వదు. కలవడం కుదరదు. దేవుళ్ళు కలవడం కుదరదు. కలిసిపోయేటటువంటి మార్గం ఒక ధ్యానమే. దీనికి బుద్ధి యోగము అని పేరు. ధ్యానము యోగం అన్న ఒకటే. అటువంటి బుద్ధి యోగాన్ని ప్రతిపాదించినాడు. క్షణమో నువ్వు ఈ బుద్ధి యోగాన్ని ఆచరించవయ్యా. కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. మరి మీరు చెప్పేది జీవుడు దేవుడు కలిసిపోయి పరమపదం మోక్షం వచ్చేసేది అంటే అంత సునాయాసం ఏంటండి? అంత కష్టం కదా, ఎంత శ్రమ పడాలండి అని అడిగితే దానికి 51లో చెప్తాను. ఏమని? కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్వా మనీషిణ. ఇక్కడ 2 రకాలైనటువంటి కర్మఫలాలు నశించిపోయిన తర్వాత జన్మబంధం వినిర్ముక్త. అసలు జన్మకి తీసుకొచ్చేది ఎవరో? దేవుడా. మనం దేవుడు పుట్టించాడండి. మీకు చాలాసార్లు శాస్త్రమే చెప్పింది. జీవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో దేవుడు కూడా అప్పటి నుంచే ఉన్నాడు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో జీవుడు కూడా అప్పటి నుంచి ఉన్నాడు. ఈ జీవేశ్వరులు ఇద్దరికి సావుపుట్టులు లేవు. మనం మరణించేమనుకోండి, మరణించినప్పుడు ఏం పోతుంది? శరీరమే పోతుంది. జీవుడు ఉండిపోతున్నాడు, మళ్ళీ ఇంకో కొత్త శరీరం ధరిస్తున్నాడు. ఈశ్వరుడికి మరణం లేదు. అంటే మనకలాగా శరీరం పోదాయని. అందుకని జీవుడు ఈశ్వరుడి శరీరం స్వరూపంలో కలిసిపోతేనా, ఈశ్వరుడి శరీరంలో కలిసిపోతే దాన్నే ముక్తి. జన్మబంధ వినిర్ముక్త. కర్మల నుంచి బంధం ఏర్పడుతుంది కదా, ఆ కర్మలను అనుభవించడానికి జన్మ వస్తుంది కదా. అందుచేత జన్మ బంధం అంటే జన్మకి రావడానికి బంధం ఏది? తీసుకొచ్చి పెట్టేది ఏది? ఈశ్వరుడు కాదు, మన కర్మ. ఆ కర్మఫలం ఏమైంది ఇక్కడ? కర్మఫలం త్యక్వా మనీషిణ. మనీషి అందరూ మనుషులు కాదన్నాడు ఈయన. కర్మఫలాన్ని వదిలించుకోవడానికి ఎవడైతే బుద్ధి యోగాన్ని అవలంబిస్తాడో అతను మనిషి కాదు, మనీషి అంటాడు. అంటే కర్మఫలాన్ని వదిలించుకున్నటువంటి వాడు మనీషిణ. అతని కర్మఫలం వదిలిపోయింది. దానివల్ల కర్మఫలం లేనందువల్ల జన్మబంధం వినిర్ముక్త. జన్మ రాడు, బంధం తెగిపోయింది. అగచ్చన్ అనామయం. సులువుగా మోక్షం పొందారు. కష్టం అనలేదు. అనామయం అంటే ఏంటి? సునాయాసం, చాలా సులువు అంటుంటారు కదా. అంటే దీని అంత సులభమైనటువంటిది ఇంకోటి లేదు. ఏ కాశీయో భద్రాచలం మన వాళ్ళు అంటున్నారు కదండి, అంత కష్టమండి. వాళ్ళకి నమస్కారం చేయాలి. ఎందుకని? ఎంత యాతన. ఈ శరీరానికి బోళ్ళు అవసరాలు. టైంకి కాఫీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, భోజనం పెట్టాలి, బాత్రూమ్లకు బరిగెట్టాలి. ఇవన్నీ ఎక్కడ సమకూర్చుకోవాలి? స్నానం చెయ్యాలి. అంటే
కష్టమైనటువంటి దానినన్నా సరే సునాయాసంగా సులువుగా చేసేస్తాం కానీ దీన్ని సులభమైనటువంటి దాన్ని కనిపించడం లేదు. ఇది ఎందుకని కనిపించకపోవటం, ఈడే కనిపించకుండా పోతాడు. అందులో అక్కడ కనపడతాడు, పొగుడుతారు మనల్ని అందరినీ, ఆహా ఓహో. ఇక్కడ జీవుడు కనిపించడం ఏమైపోతాడు, కలిసిపోతాడు, దేవుళ్ళో కలిసిపోతాడు. అందుకని పదం గత్యంతి అనామయం. ఈ యోగ మార్గం ఏదైతే ఉందో ఇది చాలా సునాయాసమైనటువంటి మార్గం. అందుకని ఇటువంటి మార్గాన్ని తెలుసుకుని మోక్షం పొందమని పదే పదే చెప్తూ ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు, యదాతే మోహ కలిలం బుద్ధిరియతి తరిష్యతి. మోహంలో పడకం. మోహంలో ఎందుకు పడతాడు అసలు? అది బయట చేస్తున్నారు కదండి, చూస్తుంటాం కదండి, ఆహా ఎంత జ్ఞానం వచ్చేసారండి అన్నాడు అనుకోండి, మోహంలో పడిపోయినట్టే, భ్రాంతిలో పడిపోతాడు. యదాతే మోహ కలిలం బుద్ధిరియతి తరిష్యతి. నువ్వు గనక బుద్ధిని వదిలేస్తే, బుద్ధిని మేలుకోకపోతే, బుద్ధి 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 అంటున్నాడు. బుద్ధి అంటే తెలివి, తెలివి అంటే జ్ఞానం. దేన్ని వదిలేస్తే నీకు బుద్ధి లేదా అన్నది ఎవరన్నా కాకేసి వెంటనే ఇప్పుడు గొడవ వచ్చేస్తుంది ఇక్కడ కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? పదే పదే మనకు బుద్ధి లేదని చెప్తున్నాడు. ఎవరిని? ఎవడైతే మోహంలో ఉన్నాడో, భ్రాంతిలో ఉన్నాడో అటువంటి వాళ్ళందరినీ బుద్ధి. యదాతే మోహకలం అంటే నీ బుద్ధి ఎప్పుడైతే భ్రష్టు పట్టేసిందో, నీ బుద్ధి ఎప్పుడైతే మోహంలో పడిపోయిందో అప్పుడు బుద్ధి ఏది తరిష్యతి, నువ్వు తరించలేవు, మళ్ళీ జన్మ వచ్చారు. హెచ్చరిక కూడా యదాతే మోహ కలిలం బుద్ధిరియతి తరిష్యతి. తరించాలంటే బుద్ధిని కలిగి ఉండు. కదా గంథాశి నిర్వేదం శ్రోతవ్యశ శృతశ. శ్రోత అంటే చెప్పడం, శృత అంటే వినడం. విన్నదానికి చెప్పిన దానికి ఏంటి ఫలితం? దానికి సంబంధం లేదా? విన్నదాన్ని చెప్పిన దాన్ని మోహం కల్పించడానికి ఎవరో కూడా క్లియర్గా చెప్పాడండి ఇక్కడ 53వ శ్లోకం. ఏంటిది? శృతి ప్రతిపన్నాతే యదా శాశ్వతి నిశ్చల. మన బుద్ధిని భ్రమింపచేసేది వేదాలు. ఏంటండి? వేదాలే కాదండి మనకి దారి చూపించి, మరి ఈ జ్ఞానం బోధించేది ఎవరు? వేదాలు కదా. అంటే బుద్ధి లేనటువంటి వాళ్ళ కోసం చెప్పినటువంటి దాన్ని బుద్ధున్నవాడు పట్టుకున్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? అందరికీ ఒకే దాంతో కొట్టలేదు, తరగతులుగా చూశారు మనుషులు. అందుకని ఒక్కొక్క తరగతిగా విభజించారు. ఆ విభజనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అన్నారు. అంటే దాన్ని ఎలా తీసుకొచ్చేసారు? జాతులుగా తీసుకొచ్చేసారు. శృతి విప్రతి పన్నాతే. శృతి అంటే శాస్త్రం, వేదం. విప్రతి పన్నాతే యదా శాశ్వతి నిశ్చల. ఎవడైతే శాస్త్రాలలో కలగాబలకంగా అది ఇది ఏది ఎవరి కోసం చెప్పారన్నది నీవు తెలుసుకోకుండా వినెత్తే ఏమవుతుంది? ఏంటండి మాట? మళ్ళీ చెప్పండి. శాస్త్రము ఎవరి గురించి ఏది చెప్పిందో దాన్ని అందరికి ఒకేలాగా చెప్పలేదు. మరి అవి విన్నామనుకోండి, విని ఏమవుతుంది? మనము సందిగ్ధంలో పడిపోతున్నాం. సమాధా వశిలా బుద్ధి తదా యోగ అవాప్యచి. అటువంటి వాడికి సమాధి కలగదు. ఎలాగా? ఇలా ఈ ఊరు వెళ్తాడు, అలాగ ఆ ఊరు వెళ్తాడు, అక్కడ ఆ మతంలో కొంచెంటాడు, ఈ మతంలో కొంచెంటాడు, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెంటాడు. ఎందుకంటే ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, అవన్నీ పొలవమంట చదివేయటమో వినేయటమో చేస్తుంది అనుకోండి. శృతి విప్రతి పన్నాతే యదా శాశ్వతి నిశ్చల. నీకు నిశ్చల బుద్ధి ఏర్పడలేదు, నువ్వు ఇంకా ఒక నిశ్చయానికి రాలేదు. ముందు నిశ్చయానికి రా. ఏదేటండి? ఇప్పుడు మనం అందరూ ఇంత ఇలా వెళ్తున్నాం కదా, జేబు గోయిందా అని అలాగే దాదాపు అవడం పోతాను కూడా వీళ్ళు కలగకుండా వెళ్ళిపోయి చూసి రావాలి. ఏ లేదు అక్కడ. బుద్ధి నిశ్చలం అవ్వలేదు, ఒక నిదానంలోకి రాలేదు. ఈ రకంగా ఎవడ బుద్ధి నిదానంలోకి రాలేదో ఏమక్కర్లేదు, దారపు పోగులు ఇలా పేని సూర్యులోకి ఎక్కింటారు కదండి, తేనె పండుగ ఎక్కించండి. ఏంటికి ఎక్కదా? ఎక్కించలేమా? ఎందుకని? ఆ పేటలన్నీ సరి సమానం చేసి అప్పుడు దారం ఎక్కించారు.
అలా సరిసమానం చేయకపోతే ఎక్కించడం కుదరదు. అంటే మన ఆలోచనలన్నీ ఒకే సిద్ధాంతం మీదకి తీసుకురావాలి, నిశ్చలం చెయ్యాలి. అలా చేయలేదు కదండి. ఇక్కడ చేయవలసింది పొందవలసింది ఏంటి? సమాధి. సమాధి సమాధి అంటే చచ్చిపోయిన వాళ్ళు సమాధి చేస్తారు అదా? అది కాదు. సమాధి అంటే శ్వాస మనసు ఆగిన స్థితికి సమాధి అని బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ శ్వాస మనసు ఆగలేదో అక్కడ సమాధిలోకి వెళ్ళలేదు. సమాధ వచలా బుద్ధి. అచలం అంటేటి? చలనం అంటేనా? అది అందులో ఒక అడుగు ఇందులో ఒక అడుగు వేస్తున్నాడు అనుకోండి, అక్కడ చలనం, ఒకే నిదానంలో లేదు. అచలం ఒకే నిర్ణయంలోకి వచ్చేసాడు. సమాధ వచలా బుద్ధి సదా యోగమవాప్సి. అంచేత శృతి విప్రతిపన్నాతే యథాతాశతి నిశ్చల సమాధ వచలా బుద్ధి సదా యోగమవాప్సి. యోగం సిద్ధించాలి అంటే ఖచ్చితంగా మనసును స్వాధీనంలో పెట్టుకోవాలి. ఎవడు స్వాధీనంలోకి తెచ్చుకోలేదో, ఒక నిర్ణయంలోకి రాలేదో వాడికి సమాధి స్థితి ఏర్పడుతుంది. అంటే సమాధి స్థితి కలగాలంటే కదలనటువంటి మనసు, కదలకుండా ఉండటువంటి, ఆలోచించకుండా ఉండడం కాదు. ఇదే కరెక్ట్, ఇదే నిజమైనటువంటి నిర్ణయం మనలో ఉండాలి. నిర్ణయం మారకూడదు. నిర్ణయం మారిపోతుంటేనా, నిర్ణయం ఎంతవరకు మారిపోతుందో అంతవరకు సమాధి స్థితి లభించదు. సమాధి స్థితి లభించకపోతే ఆ లోపల ఉన్నటువంటి స్థితి ఏంటన్నది తెలియబడదు. ఆ స్థితి తెలియాలి మనకి. ప్రత్యక్షంగా మనంతట మనం అనుభవించాలి. ఏమని చెప్తున్నాడు ఈయన? ఎక్కడో పరమాత్మ ఉన్నాడు, నిజమే. ఎక్కడ ఉన్నటువంటి విషయం అంతా ఆయనే, విశ్వం నిండా ఆయనే. ఆయన అంతటా ఉన్నాను, అన్నిటిలోనే ఉన్నాను, నీలోనే కూడా ఉన్నాను, నీలో ఉన్నటువంటి ఆత్మ నేనే అని చెప్పాడు కదండి. అప్పుడు మరి మీలోనే ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి వాని దగ్గరికి ప్రయాణం చేయడానికి ఎంత సులభం? ఆ నిర్ణయం మనకు రావాలి. దేవుడు మనలోనే ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తం జీవో దేవ సదా శివ సదా అచ్యుత అనేక చెప్తారు. జీవుడు లోపల ఉన్నటువంటి దేవుడు ఆత్మ, సనాతనుడు. తేజేదజ్ఞాన నిర్మాల్యం సోహం బాధన. అచ్యుతుడు, శివుడు, సనాతనుడు. ఎవరతను అంటే ఒకవేళ అచ్యుతుడు అంటే మహావిష్ణువు, శివుడు అంటే ఈశ్వరుడు. ఎందుకంటే దెబ్బలాడుకుంటారని చెప్పేసి మళ్ళీ సనాతనుడు అన్నాడు. మరి సనాతనుడు, అచ్యుతుడు, శివుడు. ఆయనన్నా ఈయనన్నా నువ్వు ఎవరిని పట్టుకున్నా ఆయన ఎక్కడున్నాడో ఈ దేహానికి లోపల, దేవాలయం లోపల చైతన్య స్వరూపంతో ఆత్మరూపంలో ఉన్నాడు. అందుకని లోపల ఉన్నటువంటి వాడిని తెలుసుకోవాలంటే సోహం భావైన పూజ. సోహం అంటే ఇదిగో ఇప్పుడు చెప్పాడు కదండి. ఏ నిర్ణయానికి వచ్చి శ్వాసనే మనసును కలిపి ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి వాడికి ఆ సమాధి స్థితి. సమాధి స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు జీవేశ్వరుడికి ఐక్యం ఏర్పడుతుంది. జీవేశ్వరుడికి ఐక్యం అయిపోతే జీవుడు సహజంగా ఆత్మ సమర్పయామి అని మాట అంటాడు. సమర్పణ అయిపోద్దా? మరి చెయ్యాలి కదా. ఎక్కడ జరిగిద్ది? ఆత్మను సమర్పించడం అంటే ఏదో బయటకు వస్తువు తెచ్చి ఫోటో కార్డు పెట్టేయడమా? కాదు. నీ లోపల జీవుడున్నాడో ఆత్మ కూడా ఉంది. అటువంటి జీవుణ్ణి తీసుకెళ్లి ఆత్మలో విలీనం చెయ్యాలి. విలీనం చెయ్యాలంటే ఇదే మార్గం. దీనికి ఇంకొక రకమైనటువంటి ఆ విధానం, ఇంకో దారి, ఇంకొక మార్గము లేదు. చేత దీన్ని కరెక్ట్గా తెలుసుకుని ఎవడైతే పట్టుకున్నాడో అటువంటి వాడు బుద్ధిమంతుడు అంటాడు. బుద్ధియుక్తో జహాతిహో. ఈ రకంగా అనేకమైనటువంటి శ్లోకాలు ఇందులో చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళటం కాదు. ఏ విషయాన్ని అయితే చెప్తున్నామో చెప్పినటువంటి విషయాల్లో మనం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం. ఏం చెయ్యాలి? ఏ సాధన గురించి చెప్పాడు, ఎప్పటివరకు గురించి చెప్పాడు, దేవుడి గురించి చెప్పాడు, కర్మ గురించి చెప్పాడు, కర్మ ఫలాన్ని గురించి చెప్పాడు, కర్మఫలం ఎలా తీసుకొచ్చి పెడుతుందో, కర్మఫలాన్ని రద్దు చేసుకుంటే దేవుడు ఎలాగ పోతాడో అన్ని వివరంగా చెప్పారు. కనుక సులభమైనటువంటి
సుఖకరమైనటువంటి విద్య యోగ విద్య, యోగ మార్గం. అది దీన్ని పొందడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి? ముందే చెప్పుకున్నాం మనం. గీత, జ్ఞానయజ్ఞ, ఆంతర్యజ్ఞ కార్యక్రమం చేస్తాం. జ్ఞానయజ్ఞం అయింది, ఇప్పుడు చెప్పుకోవడం అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? త్యాగం, ఆంతర్యాగం, లోపలికి వెళ్ళాలి. ఇలా ప్రశాంతంగా ఇలా కానీ మీకు ఎలా సుఖకరంగా ఉంటే అలా ప్రయత్నం చేయండి. ఇలా కూర్చుని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకో, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు ఆ పని ఏమీ అనుకోకుండా సోహం భావేన పూజ చేస్తే శ్వాసంపట మనసును పెట్టి శ్వాస మనసు లయించిన తర్వాత జీవుణ్ణి దేవుళ్ళలో మనం కలపక్కర్లేదు. శ్వాస మనసు మొదలకొండగా పట్టుకుంటే జీవుడు దేవుళ్ళలో కలుసు. జీవుడు దేవుళ్ళలో కలిసిపోవడమే యోగ శక్తి. అటువంటి స్థితి కలగాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నం చేయండి. నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా ఇదే విధానంలో ప్రయత్నం చేయండి. ఓం